సింహరాశి. ఈ రాశి వారికి అంతా వ్యతిరేకమేనండి. ఒక్కటి కూడా అనుకూలంగా లేదు అనే చెప్పవచ్చు. అప్పులు చేయవలసి వస్తుంది, అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి, రుణానికి సంబంధించి ఇబ్బందులు బాగా, అంటే అప్పు గతంలో తీసుకున్నట్లయితే వాళ్ళు తీర్చమని వెంటపడటము, కొత్త అప్పులు చేయవలసి పాత అప్పులు తీర్చడము, ఇలా చేస్తూ మనకి ఎక్కడా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. పేరుకు మాత్రం సింహరాశి, గంభీరమైనటువంటి రాశి, కానీ వీరిని మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటుంది. అనారోగ్యం, నేత్రానికి సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి. కంటి ఆపరేషన్స్ కానీ, దగ్గర దృష్టి దూరదృష్టి కనపడకపోవటం కానీ, చిన్న అక్షరాలు కనపడకపోవడం, ఏదో ఒక రకమైన కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా తలనొప్పులు వస్తూ ఉంటాయి. అంటే శిరోభారము అంటారు, తలకాయ నొప్పి వస్తుంది, మధ్యాహ్నం జండుబాం రాసుకుంటూ ఉంటాం, అటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎక్కడా కూడా ఇటు వ్యాపారస్తులకు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, తర్వాత చదువుకునేవారు కావచ్చు, ఏ చేతి వృత్తి వారు కావచ్చు, ఏ రంగంలో అయినా ఉండండి, వీరికి ఇబ్బందులు ఉన్నాయి. తల్లి వైపు ఏదైనా సూతకము, అంటే తల్లి సంబంధించినటువంటి వారు ఎవరో చనిపోయారో అనే వార్తలు కూడా కొంత వినపడే ఆస్కారం కనపడుతూ ఉంది. కాబట్టి అంటే ఎట్లా చూసుకున్నా కానీ వీరికి అనుకూలంగా లేదు అనే చెప్పుకోవచ్చు. మరి వీరు ఏం చేస్తే బాగుంటుంది అంటే, కులదైవం ఏదైతే ఉందో, మీ కులానికి ఒక దైవం ఉంటుంది, ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కొలవండి, ఆ దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి, ఆ దైవానికి చేయవలసినంతా కూడా చేస్తూ ఉండండి. తద్వారా బయటపడతారు. ముఖ్యంగా రుణ విమోచన స్తోత్రాలు ఉంటాయి, దాన్ని చదవండి. చదివినట్లయితే అప్పుల బాధ నుంచి కాస్త బయటపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారు ధనానికై పాకులాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇంట్లో అమ్మవారికి సంబంధించి, అంటే లక్ష్మీదేవికి సంబంధించి వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, లేదంటే టీవీలు ఉన్నాయి, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి అందులో అయినా సరే అమ్మవారికి సంబంధించి ప్రవచనాలు, పాటలు ఏదో ఒకటి పెట్టుకొని వింటూ ఉండండి. తద్వారా లక్ష్మీ కటాక్షం కొంత కలిగే ఆస్కారం ఉంటుంది. తద్వారా అప్పుల నుంచి బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ఈ రాశివారు కులదైవాన్ని నమ్ముతూ లక్ష్మికి సంబంధించి కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా విజయం చేకూరుతుంది, ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు.